మనం చూస్తున్నాం పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు నాయకుడి సమర్థతను చూసి ఓట్లేస్తుంటారు. జనంలో ఉంటూ కష్టపడి పనిచేసే వారికి మళ్ళీ అవకాశం ఇస్తారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించారని జనం అనుకోండి, ఓడిస్తుంటారు వాళ్ళని. అందుకే ఇక రిపీటెడ్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా లేరు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు పైడి రాకేష్ రెడ్డి. సో చేరినటువంటి వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. సో నాటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి 72,658 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి 42,989 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి ఆశన్న గారి జీవన్ రెడ్డికి కేవలం 18,502 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో అప్పటికి ఆయన 2 సార్లు వరుసగా జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో పైడి రాకేష్ రెడ్డి 29,669 ఓట్ల మెజారిటీతోటి విజయం సాధించారు. సో రాకేష్ రెడ్డి రాజకీయాలకు కొత్త అయినా కూడా ఆర్మూరు జనాలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సో ఈ గెలిచినటువంటి 19 నెలల్లో రాకేష్ రెడ్డి ఆర్మూరు ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు, జనంలో ఆయనకు గ్రాఫ్ ఎంత ఉంది, ఆర్మూరు ప్రజలు ఇచ్చినటువంటి రేటింగ్ ఎంత, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిందేంటో మనం చూద్దాం. 29,669 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. 44.90 ఓటింగ్ శాతం రాబట్టారు. ఎస్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురించి బిగ్ టీవీ సర్వేలో బిగ్ టీవీకి ఏం చెప్పారు ప్లస్ పాయింట్స్, అక్కడి జనం ప్లస్ పాయింట్స్ చూసినాం. పార్టీ సమావేశాలు, స్థానిక కార్యక్రమాలకు హాజరవుతుంటారు అనేది ప్లస్ పాయింట్గా ఉంది. అలాగే సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలకు ప్రోత్సాహాలు కల్పిస్తూ ఉంటారు. సెగ్మెంట్ అభివృద్ధి పనులపైన మరింతగా ఫోకస్ పెడుతున్నారనేది ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతుంటారు. పార్టీ కార్యకర్తలతో సత్సంబంధాలు నెరపుతుంటారు. ఆర్మూర్ నందిపేట రోడ్డుకు శంకుస్థాపన చేయడం ప్లస్ పాయింట్ అయింది. అది ఆర్మూర్ టు నందిపేటకు 40 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేయడం అనేది. సో ప్లస్ పాయింట్స్ మనం చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి రాకేష్ రెడ్డికి సంబంధించి? మైనస్ పాయింట్స్ గ్రౌండ్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా నియోజకవర్గం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలలో ఎక్కువగా కనిపిస్తుంటారు రాకేష్ రెడ్డి అనేది ఒక చర్చ అయితే ఉంది. నేతలను కలుపుకొని వెళ్ళడం లేదనే విమర్శ. నెరవేరని రాకేష్ రెడ్డి సొంత మేనిఫెస్టో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే రూపాయికే వైద్యం అందిస్తా అని చెప్పారు. తర్వాత ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సంవత్సరానికి 10 ఇండ్లు తన సొంత ఖర్చుతో కట్టిస్తా అని చెప్పారు. సో ఆ సొంత మేనిఫెస్టో అమలు చేయకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. ఎస్, నెక్స్ట్, సో అభివృద్ధి ఎమ్మెల్యే నిబద్ధత పైన జనంలో ఆందోళన సాగుతోంది. పేదలకు తక్కువ ఖర్చుతో విద్య, వైద్యం ఏది? ఎస్, ఇందాక మనం చెప్పినట్టుగా అటకెక్కిన రూపాయికే వైద్యం హామీ. తనను గెలిపిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన వ్యక్తిగతంగా ఆయనకు రాకేష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది. ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. 2023లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం కంటే ముందు ఆయన అన్ని రంగాల వ్యాపారాలు, ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో ఆయనకు దానికి సంబంధించి ఒక ఫౌండేషన్ కూడా ఉంది. సో ఆ ఫౌండేషన్ ద్వారా రూపాయికి వైద్యం అందిస్తాం పేదలకు అనేది కూడా ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ అటకెక్కింది అనేటువంటి ఒక మైనస్ పాయింట్ కనబడుతోంది. నెక్స్ట్, పట్టాలెక్కని పేదలకు ఏటా 10 ఇండ్ల నిర్మాణం. సంవత్సరంలో ప్రతి సంవత్సరం 10 ఇండ్లు తన సొంత నిధులతో కట్టిస్తానని చెప్పారు. అది కూడా నెరవేరలేదు. ఉద్యోగ మేళాలు లేవంటూ నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో దాంతో తమ జీవనోపాధి ఎట్లా, తమకు ఉద్యోగాలు ఎట్లా అంటూ కూడా అక్కడ యువకులు అడుగుతూ ఉన్నారు. ఇక జనం ఏమంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు రాకేష్ రెడ్డి దగ్గర నుంచి? ఎస్, ఆర్మూర్లో డ్రైనేజీ రిపేర్లు చేయాలి, లేకపోతే రిపేర్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయనేది అక్కడ జనం చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయాలి. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 125 స్కూళ్ళు అంటున్నారు. సో ఆ స్కూళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలి. ఆ స్కూళ్ళలో టాయిలెట్ వసతి మెరుగుపరచాలని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కొత్త స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి. చాలా చోట్ల పాత బిల్డింగ్స్ ఉన్నాయి. సో పాత బిల్డింగ్స్తో ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు. కాబట్టి కొత్త స్కూల్ బిల్డింగ్స్ కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఐలాపూర్లో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలి. అక్కడ ఎక్కువగా ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంటుంది ఐలాపూర్ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా అక్కడ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలనేది జనం ఒక డిమాండ్ చేస్తున్నారు. డొంకేశ్వర మండలంలో డిగ్రీ, జూనియర్ కాలేజీలు అక్కడ పెడితే అక్కడ విద్యార్థులకి దూరభారం తప్పుతుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు చూసాం. సో పైడి రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూద్దాం, స్కోర్ చూద్దాం. ఎస్, బిగ్ టీవీ సర్వే ద్వారా తెలిసిన విషయాల ప్రకారం అనుకూలం 40%,
వ్యతిరేకం 29%, తటస్థం 31%. సరే, వ్యతిరేకంతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలం ఎక్కువ నెంబరే కనిపిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో అయితే కనిపించని పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఇంకా బాగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తటస్థం అనేది మరింత పెరిగిపోతుంది. సో ఈ తటస్థం నుంచి పాజిటివ్గా మార్చుకోవాలి, తద్వారా అనుకూలత పెంచుకోవాలి. ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో చూసాం. సో ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల డిమాండ్స్ ఏంటో, మీరు వ్యక్తిగతంగా సొంతగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ₹1 వైద్యం కావచ్చు, తర్వాత ప్రతి సంవత్సరం 10 ఇండ్లు మీ సొంత నిధులతో కట్టిస్తానని చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా పట్టాలెక్కితే ఇంకా మీకు మరింతగా అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. సో పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు అందిస్తున్న స్కోర్ ఎంత అంటే 40%.